హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమోస్ రెండు చూశాను, సాటర్డే ఎపిసోడ్వి. సో ఇంటికి వెళ్ళాక వీడియో చేద్దామంటే అంత టైం లేదు, ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో క్విక్గా ఈ ప్రోమోస్ మీద నా క్విక్ ఒపీనియన్ చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడే క్లినిక్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. చాలా హెక్టిక్ డే, చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఓకే, సో ఎపిసోడ్లో ఫస్ట్ ప్రోమోలో ముగ్గురు చీఫ్స్ని లేపి నాగార్జున గారు మీ క్లాన్ మెంబర్స్ ఎలా పెర్ఫామ్ చేశారో మీరే మీ ఒపీనియన్ చెప్పండి అని అంటే, ఫస్ట్ యాష్మి ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? అభయ్ చాలా బాగా చేసాడు అని అంటుంది. అయితే అభయ్ విషయంలో ఏదైతే విష్ణుప్రియని తోసేసాడో దానికి సంబంధించిన టాపిక్ వస్తుంది. అప్పుడు విష్ణుప్రియ నన్ను తోసాడు అని చెప్తుంది. వీడియో ప్లే చేస్తారు, అది వీడియో ప్లే చేయడం అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూస్తాం. నెక్స్ట్ ఏమైందో తెలియదు, బట్ డెఫినెట్లీ అక్కడ అభయ్ అయితే తోసినట్లే లెక్క. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక రూల్ పెట్టేది, అదేంటి, హ్యాండ్స్ వెనకాల ఉండాలి. ఆ టైంలో హ్యాండ్స్ వెనకాల లేవు అండ్ క్లియర్లీ తోసినట్లు బాగా క్లియర్గా తెలుస్తుంది. సో ఆ టైంలో అభయ్ నిజానికి చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నేను కానీ నిజంగా తోసినట్టు ప్రూవ్ చేస్తే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఈరోజు చూద్దాం, అది కానీ ప్లే చేసి చూపిస్తారా అతను అన్న మాటలు ఏంటి అనేది చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అది మాత్రం గ్యారంటీగా. నెక్స్ట్ సెకండ్ బాగా ఆడిన ప్లేయర్ అని చెప్పి ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? యాష్మి పృథ్వీని. సేమ్, అంటే పృథ్వీ అంటే కొంచెం ఇష్టం కాబట్టి, అభయ్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసింది యాక్చువల్లీ. అయితే పృథ్వీ సరిగా ఆడలేదనే విషయం మనకి అందరికీ తెలిసిందే. సేమ్ నాగార్జున కూడా సేమ్ అదే, ఓకే బాగా ఆడేమంటున్నారు కదా, అలాంటప్పుడు ఈ వ్యాక్సింగ్ చేసి దాంట్లో ఎందుకు ఇలాగా సరిగా ఆడలేదు అని అంటే దాని గురించి ఏదో నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం ఎపిసోడ్లో చూడాలి. డెఫినెట్లీ అందులో అయితే అంత ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయలేదు, భయపడ్డాడు బాగా. బట్ అక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే నాగార్జున కదా క్లాస్ పీకారు. ఎవరికి? మన పృథ్వీకి. ఎందుకని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినందుకు. సో అది క్లాస్ ఎలా పీకేదో చూద్దాం. డెఫినెట్లీ అది క్లాస్ పీకాల్సిన విషయమే. పృథ్వీ డెఫినెట్లీ బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడాడు, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడాడు అనే విషయం తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే బిగ్ బాస్ ఈ సీజన్లో కొంతమంది అమ్మాయిల మీద చాలా ఎరగట్టుగా ఉంటున్నారు. ఒకనొక సందర్భంలో నేను సేమ్ ఇదే అభయ్ చాలా ఎరగెంట్గా సీత మీద ఆర్గ్యూ చేయడం చూశాను. ఏమాత్రం రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ లేకుండా ఆర్గ్యూ చేయడం. అలాగే ఎవరు నబీల్ చాలా ఎరగెంట్గా ప్రేరణ మీదకి వెళ్ళడం. అలాగే పృథ్వీ కూడా చాలా ఎరగెంట్గా ఉండడం. సో ఇలాగ ఈ సీజన్లో మగవాళ్ళు చాలా లేడీస్ మీద చాలా డామినేటింగ్గా ఎరగెంట్గా ఉంటున్నారు యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం మరోవైపు హగ్గులు, పీపు రుద్దడాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. వాటితో పాటు ఇవి కూడా ఉంటున్నాయి యాక్చువల్లీ. బట్ ఎనీవే పృథ్వీకి క్లాస్ పీకినట్టు క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం ఎంత ఏ లెవెల్లో క్లాస్ పీక్ ఉంటుంది నాగార్జున గారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మన యాష్మి దొరికిపోతుంది, అస్సలైంది ఇక్కడ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏదైతే 250 grams ఆఫ్ ఇది తీసుకుందామంటారో అది మనకు తెలిసిందే. మన మణికంఠ 290 grams తీసుకొచ్చాడు అండ్ సీత చాలా ఎక్కువ 370 grams అంతా తీసుకొచ్చింది. సో ఆబ్వియస్లీ 290 grams తీసుకొచ్చిన మణికంఠనే విన్నర్ కింద ప్రకటించాల్సింది పోయి ఇద్దరిని విన్నర్స్ కాదు అని చెప్పి యాష్మి అప్పుడు ప్రకటించింది. అది పచ్చి బ్లండర్ అనే విషయం ఆ ఎపిసోడ్ రివ్యూలో మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మణికంఠతో వాదించింది, నేను ఎలా చెప్పలేదు అన్నాను అని, నా ఇష్టం అని అన్నది, సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నది. అండ్ నెక్స్ట్ అంతా అయిపోయాక ఈ క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అబద్ధం చెప్పింది. సో బేసికల్గా ఏంటంటే తనకి సరైన డెసిషన్ తీసుకోవడం తెలియదు, చేతకాక పిచ్చి డెసిషన్ తీసుకుని మణికంఠ ఓడిపోవాలని చూసి ఇలా చేసింది యాక్చువల్లీ. అయితే నాగార్జున గారు ఇలాగ నువ్వు చెప్పేవా ముందు స్టార్ట్ అయ్యే ముందు దగ్గర క్లోజ్లో వస్తే ఇస్తానని అంటే నేను అలా చెప్పలేదు అంటది యాష్మి. అబద్ధం చెప్పింది అక్కడ. మణికంఠ లేదు నేను క్లియర్గా అడిగానే అంటాడు. వీడియో ప్లే చేసేది, వీడియోలో అడ్డంగా దొరికిపోయింది. అడ్డంగా అంటే అడ్డంగా క్లియర్గా తను ఒప్పుకుంది, తక్కువ ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళని విన్నర్ కింద ప్రకటిస్తానని చెప్పి. ఒక గేమ్ ముందు ఇలాగ విన్నర్ కింద ప్రకటిస్తానని చెప్పి ఒప్పుకొని ఆ తర్వాత మాట మార్చడం దారుణం. సో ఇక్కడ క్లియర్గా దొరికింది.
అక్కడ నాగార్జున గారు మరి ఇలాగా ఏంటి ఎందుకు ఇలా చేసామంటే అక్కడ మళ్ళీ సేమ్ అంతకుముందు చెప్పిన అబద్ధమే రిపీట్ చేసింది. ఆ క్లాన్లో 5 మెంబర్స్ ఆకలితో ఉండాలి కాబట్టి అని చెప్పి కళ్ళమ్మట కావాలని మొసలి కన్నీళ్లు కాలుస్తూ యాక్షన్ చేసింది. చూద్దాం నాగార్జున గారు ఇంకేమంటారు, ఆ కన్నీళ్ళని చూసి క్షమించేస్తారా ఏంటి అనేది చూద్దాం. బట్ డెఫినెట్లీ అడ్డంగా దొరికిపోయింది యాష్మి ఇక్కడ. అండ్ యాష్మి దొరికిపోయాక కాసేపు ఆర్టిఫిషియల్గా నవ్వడం, ఆ తర్వాత కావాలని ఏడుపు తెచ్చుకోవడం, దీని అంతటి గురించి ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో బాగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత సెకండ్ ప్రోమోలో స్టార్టింగ్ మనకి శేఖర్ భాషకి బాబు పుట్టాడు అనుకుంటా, బాబు పుట్టాడని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. శేఖర్ భాష ఫుల్ హ్యాపీ. అండ్ ఇంకొక న్యూస్ కూడా బయట బాగా తిరుగుతుంది, అది కన్ఫర్మ్ అది. అదేంటి అంటే శేఖర్ భాష ఎలిమినేటెడ్ అని. నాకు ఈ విషయంలో అస్సలు బాధ లేదు, శేఖర్ భాష కూడా అస్సలు బాధ ఉండదు, మీరు కూడా అస్సలు బాధపడకండి. బిగ్ బాస్ అనేది జస్ట్ ఒక రియాలిటీ షో, టీవీ షో మాత్రమే. ఇలాగ బాబు పుట్టినప్పుడు బయటకు వెళ్ళి ఆ బాబుతో ఉండడం అనేది చాలా మంచి అనుభవం. అది ఒకసారి లైఫ్లో మిస్ అయితే మళ్ళీ రాదు. అది ఇప్పుడు ఒకవేళ మూడు నెలలు కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టంటే 3 నెలల విలువైన సమయాన్ని కోల్పోతాడు శేఖర్ భాష. ఆ సమయాన్ని కోల్పోకూడదు. సో నాకైతే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు, అది ఏ రీజనబుల్ అయినా నిజంగా ఓటింగ్ తక్కువ అయినా లేకపోతే వాళ్ళకి బాబు పుట్టాడు కాబట్టి బిగ్ బాస్ తీసేసినా ఏం చేసినా కూడా చాలా మంచి డెసిషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ శేఖర్ భాష ఫర్ బీయింగ్ ఎలిమినేటెడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి, ఇది నేను కూడా దీని గురించి రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ అలా సంభవం స్కిప్ అయింది. అదేంటి అంటే అస్సలు అనకూడని మాట అన్నది ఎవరు, సోనియా. ఎవరి విషయంలో, విష్ణుప్రియ విషయంలో. ఏమని, నీకు ఇంట్లో ఎవరు లేదు కాబట్టి, నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలాగా చేస్తున్నావు, బట్ మా ఇంట్లో అలా కాదు, మాకు ఉన్నది మనుషులు, మాకు చెప్పేవాళ్ళు ఉన్నది అన్నది. ఇది చాలా దరిద్రమైన డైలాగ్. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా దరిద్రమైన డైలాగులు వేసింది ఆ ఎపిసోడ్లో. బట్ ఇది క్యాచ్ చేశారు కానీ ఇంకొక దాని గురించి ఇంకా చెప్పలేదు. చిన్న డ్రెస్సులు వేసుకుని పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా కూర్చుంటున్నావు, కలిగించేలా బిహేవ్ చేస్తున్నావు అని కూడా అన్నది. యాక్చువల్లీ దాని గురించి మాట్లాడతారో తెలియదు కానీ ఇదైతే క్యాచ్ చేశారు. ఇది కూడా చాలా దరిద్రమైన డైలాగ్ ఇది. ఎందుకంటే విష్ణుప్రియకి నిజంగానే లేదు ఫ్యామిలీలో. వాళ్ళ డాడీ అయితే చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులోనే డైవర్స్ వెళ్ళిపోతే వాళ్ళ మదర్ పెంచేది, వాళ్ళ మదర్ కూడా చనిపోయేది. సో ఆబ్వియస్లీ ఇంట్లో పేరెంట్స్ లేదు. అలాంటి వాళ్ళని కొంచెం సానుభూతితో చూడాలి కానీ అలాంటి వాళ్ళని ఇలాగా మీ ఇంట్లో ఎవరు లేదు అని చెప్పి గేల్ చేయడం అది మానవత్వం కాదు. అసలు అది మనుషులు చేసే పని కాదు, పశువులు చేసే పని అది చేసింది. సో డెఫినెట్లీ దానికి శిక్ష పడాల్సిందే. నాగార్జున గారు తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే స్టాప్ అని చెప్పి ఆపి డెఫినెట్లీ క్లాస్ పీకారు. ఇది డెఫినెట్లీ చూడాలి. దాని గురించి డెఫినెట్లీ ఈరోజు రివ్యూలో నేను చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఇలాంటి క్లాస్ డెఫినెట్లీ పడింది సోనియాకి. తను ఎంత నీచంగా ప్రవర్తించిందనే విషయం సోనియాకి తెలియాలి. అండ్ ఎవరైతే ఈ సోనియాకి ఓట్లు వేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియాలి. ఎనీవే ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక రివ్యూతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ అయింది, నేను ఇరుక్కున్నాను ఇక్కడ. ఎనీవే ఇక్కడి నుంచే డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.